ఇక వరంగల్ తూర్పు అధికార పార్టీలో ఆధిపత్య హైడ్రామా నడుస్తోంది. జీడబ్ల్యూఎంసీ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పై సొంత పార్టీ నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించి అత్యాచార యత్నం చేశాడని మహిళా కాంగ్రెస్ నాయకురాలు మిల్స్ కాలనీ పిఎస్లో ఫిర్యాదు చేశారు. వెంటనే అధికార పార్టీ కార్పొరేటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పార్టీ అధిష్టానం జోక్యంతో రాత్రి విడుదల చేశారు. కొంతకాలంగా మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేటర్ను ఎమ్మెల్సీ సారయ్య జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ పరామర్శించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ వారిపైన కేసులు పెట్టిస్తోన్న కొండా దంపతులతో అధిష్టానం వద్ద తేల్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ కేసును మరో ఏసీపీ స్థాయి అధికారికి సిపి బదలాయించారు. డివిజన్ మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. గత 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఇతర పార్టీల నుంచి గతంలో అధికారంలో లేకున్నా కూడా ఇతర పార్టీల నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మానసికంగా అన్నీ ఎదుర్కొంటా పార్టీని గెలిపించుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేశామండి. అందరం కలిసికట్టుగా పార్టీని గెలిపించుకున్నాము. గత 4 రోజుల క్రితం నేను గుండేటి నరేంద్ర కుమార్ అని చెప్పి మా కార్పొరేటర్, నీకు స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా అమ్మా అని అంటే, నా తండ్రి లాంటి వాడు కదా, అందరం కలిసికట్టుగా పనిచేసినాం కదా పార్టీ గెలవడానికి, ఏదైతేనేమో నా తండ్రి లాంటోడు అని చెప్పి నేను ఇంకా వేరే తప్పుగా ఆలోచించకుండా తండ్రి స్థాయి ఇచ్చి ఆలోచించి సరే అన్న అని చెప్పి 4 రోజుల క్రితం నుండి నేను ఎన్ని రోజులకు అన్నయ్యకు నేను కాంటాక్ట్ లేను. 4 రోజుల క్రితం నుండి నేను స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా, నేను స్వర్ణ మేడం దగ్గరికి, నేను బస్వరాజు సారయ్య దగ్గరికి తీసుకెళ్తా, ఇట్లా వాళ్ళకి పరిచయం చేపిస్తా, నువ్వు ఇట్లా డిసప్పాయింట్ కాకమ్మా, నీకు స్టేట్ లెవెల్ ఇప్పిస్తా అది అని అంటే, మా అన్నయ్య కదా మేము కష్టపడి పని చేసినాం కదా అని నమ్మకంతో ఈ 4 రోజుల నుంచి కాంటాక్టులో ఉన్నా. అయితే మొన్న ఫోన్ చేస్తే అన్నాడు, నేను రేపు తీసుకెళ్తామ్మా అంటే, ఊరికి ఫోన్ చేస్తే బాగుండదు కదా, పెద్ద మనిషి కదా, కార్పొరేటర్ కదా, ఇంటికి వెళ్ళి ఒకసారి మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది, ఇంటికి వెళ్ళే గుర్తు చేస్తా అన్నట్టుగా ఇవాళ పొద్దున్న ఇంటికి వెళ్తే ఇట్లా సైగా చేసిండు. ఎవరో ఇద్దరు ఉంటే పర్లేదు, వాళ్ళు వేరే పార్టీనేమో మరి ఇంకెవరేమో, కార్పొరేటర్ కదా చెప్పిండు కదా, పెద్ద ఆయన కదా వయసులో, నాకంటే పెద్ద ఆయన కదా అన్నట్టుగా నేను పక్కన నిల్చున్నా. లోపలికి నిల్చుంటే వచ్చిండు, నాతోటి అసభ్యకరంగా ప్రవర్తించిండు. 20వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. వరంగల్లో అధికార పార్టీ నేతల మధ్య హైడ్రామా నడుస్తోంది. జీడబ్ల్యూఎంసీ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పై సొంత పార్టీ నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. దుర్గా, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. వరంగల్ తూర్పు అధికార పార్టీలో ఆధిపత్య హైడ్రామా కొనసాగుతుంది. సుపక్షంలో వర్గపోరు కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది నేతలు బలైపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పై సొంత పార్టీ నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ నేపథ్యంలో నిన్న ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్ళీ పార్టీ అధిష్టానం కావచ్చు, మిగతా సంబంధించినటువంటి నాయకుల జోక్యంతో రాత్రి విడుదల చేశారు. తనను కులం పేరుతో దూషించి అత్యాచార యత్నం చేశాడని మహిళా కాంగ్రెస్ నాయకురాలు మిల్స్ కాలనీ కేసులో ఫిర్యాదు చేసింది. వెంటనే అధికార పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో వరంగల్ తూర్పు రాజకీయాలు వీటెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికార పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్ కావచ్చు, కాంగ్రెస్ లీడర్ ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొంతకాలంగా మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్ యాక్టివ్ గా పనిచేసినటువంటి నేపథ్యంలోనే కక్ష సాధింపుల కోసమే ఇట్లా చేశారంటూ కూడా ఆ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే కార్పొరేటర్ ను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ పరామర్శించారు. కొండా దంపతులు రాజకీయ కక్ష సాధింపు చర్యలతో సొంత పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టించి అక్రమ అరెస్టులు చేస్తారంటూ కూడా నేతలంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సొంత పార్టీ వారిపైన కేసులు పెట్టిస్తున్నటువంటి కొండా దంపతులతో అధిష్టానం వద్ద తేల్చుకుంటామని వరంగల్ తూర్పు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, కొంతమంది నేతలు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఉద్రిక్తల నడుమ రాత్రి గుండేటి నరేందర్ ను మిల్స్ కాలనీ పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి మరొక ఏసీపీ స్థాయి అధికారికి
సిపి సన్ప్రీత్ సింగ్ బదిలీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోకల్ ఏసీపీ కనుక ఉంటే విచారణలో అన్ని వాస్తవాలు బయట పడతాయో పడవో అన్నటువంటి అనుమానంతోనే మరొక ఏసీపీ అధికారికి ఈ కేసు విచారణ అప్పగించినట్టు తెలుస్తుంది. మొత్తానికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బసవరాజాచార్య వర్గం, మంత్రి కొండా సురేఖ వర్గంగా రాజకీయం మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మహిళ మాత్రం కొన్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను అత్యాచార యత్నం చేయబోయాడు, అందుకోసమే నేను కేసు పెట్టాని చెప్తున్నప్పటికీ కూడా కొండా సంబంధించినటువంటి రాజకీయాలు, కొండా సంబంధించినటువంటి వారే ఇలాంటి కేసులు పెట్టించారు. మహిళను చూసి గుండేటి నరేందర్ ను అరెస్ట్ చేసే ప్రయత్నం కావచ్చు. గుండేటి నరేందర్ వ్యక్తిగత ఆయన క్యారెక్టర్ ను తప్పు చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఇప్పటికైనా ఇట్లాంటి చర్యలు మానుకోవాలంటూ కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలే హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి కొండా మంత్రి ఈ కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి ఎట్లా స్పందిస్తారు, ఇంకా వరంగల్ తూర్పులో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, వరంగల్ తూర్పు రాజకీయాలలో ఎమ్మెల్సీ బసవరాజాచార్య ఎట్లా రియాక్షన్ ఉండబోతా ఉంది అటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.